దేశవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినా ఇవ్వకపోయినా, లాక్డౌన్ ప్రకటించినా ప్రకటించకపోయినా హైదరాబాదులో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి నెలకొంటుంది అనేది తాజాగా వస్తున్నటువంటి న్యూస్. ఏ కారణం చేత ఆ పరిస్థితి ఏర్పడుతుంది అని అంటే వాటర్ ప్రాబ్లం, గ్యాస్ ప్రాబ్లం, పెట్రోల్ డీజిల్ ప్రాబ్లం, ఇన్ని ప్రాబ్లమ్స్ నడుమ హైదరాబాద్లో ఉండలేనటువంటి పరిస్థితి అనేది ఉద్యోగులు అనేక మంది గోడు పెడుతున్నారు. పైగా హౌస్ రెంట్స్ పెరిగినాయి, ఇళ్ళ అద్దెలు పెంచేశారు. ఇచ్చేటువంటి జీతంలో సగం ఇళ్ళ రెంట్లకు పోతున్నాయి, ఇళ్ళ అద్దెలకు పోతున్నాయి. విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే ఇల్లు అద్దెకి ఇచ్చినటువంటి యజమానులు ప్రతి సంవత్సరం నాకు 5 నుంచి 10% పెంచాలి అని చెప్పి కండిషన్ మాట్లాడుకుంటారు. కానీ ఎక్కడ అగ్రిమెంట్లు రాయరు, ఎక్కడ అద్దెకు సంబంధించినటువంటి అగ్రిమెంట్ రాయరు. చాలా చోట్ల 5 నుంచి 10% పెంచాలంటారు, పెంచుతూ ఉంటారు. సరే, హౌస్ రెంట్లు పెంచుతున్నారు, దానికి అనుగుణంగా శాలరీస్ పెంచుతున్నారా అని అంటే పెంచకపోగా తగ్గిస్తున్నారు సాఫ్ట్వేర్ కంపెనీలు. ఉదాహరణకు టెక్ మహేంద్రలో నాకు తెలిసినటువంటి ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి ఎంప్లాయ్ నాకు రీసెంట్గా కలిసినప్పుడు గోడు వెళ్ళబోసుకున్నారు. టోటల్ ప్యాకేజీలో 4 లక్షలు కట్ చేశారు. ఆ ఎంప్లాయ్కి 4 lakhs కట్ చేశారు. నాకు చెప్పారు స్వయంగా. కట్ చేసినా కానీ తప్పక వెళ్తున్నాము, జాబ్స్ లేవు, ఒకవేళ ఉన్న జాబ్ని కాదని చెప్పి తగ్గించారు కదని బయటకు వస్తే మళ్ళీ జాబ్ దొరికే పరిస్థితి లేదు, కాబట్టి అలానే కంటిన్యూ అవుతున్నామని చెప్పారు. ఇలాంటి వాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో అనేక మంది ఉన్నారు. మరి వీళ్ళందరికీ శాలరీ తగ్గించు ఉంటే ఇళ్ళ అద్దెలకు సంబంధించిన యజమానులు మాత్రం ఇళ్ళ అద్దెలను పెంచుకుంటూ పోతున్నారు. ఇక్కడ మ్యాచ్ కావట్లా, ఇది ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఏర్పడుతుంది. మరోవైపు ఏమో అన్ని వస్తువులు పశ్చిమాసియా యుద్ధం కారణంగా పెరిగిపోయాయి.